వెల్కమ్ టు తెలుగు స్మార్ట్ ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పీజీ రియంబర్స్మెంట్కి సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అనమాట. టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ని అయితే స్టార్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ముందుగా 2023-24 సంబంధించి పీజీ రియంబర్స్మెంట్ అయితే పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే చిన్న సర్వేని అయితే కండక్ట్ చేయడం జరిగింది. కాలేజీలో ఫీజు చెల్లించిన వాళ్ళైనా చెల్లించని వారైనా ఇద్దరూ కూడా మీ దగ్గరలో ఉండే సచివాలయం దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. కాలేజీలో పేమెంట్ పే చేసిన వాళ్ళ గురించి ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. కాలేజీలో ఫీజు పే చేయని వారు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేయాల్సి. తల్లి అయినా పర్లేదు, స్టూడెంట్ అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు బయోమెట్రిక్ అయితే తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు పే చేసిన వారైతే మీరు కట్టినటువంటి రిసీట్లు తీసుకుని సచివాలయంలో అప్లోడ్ చేయించి తర్వాత బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. కాలేజీల్లో ముందుగా ఫీజు కట్టిన వాళ్ళైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సర్వేని అయితే కండక్ట్ చేశారు కదా, ఆ సర్వేలో భాగంగానే మీరు కాలేజీల్లో కట్టిన రిసీట్లు అప్లోడ్ చేసింటారు కాబట్టి మీకు కాలేజ్ అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా మీకు జాయింట్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, అందులో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక కాలేజీలో ఎవరైతే పేమెంట్ పే చేయలేదో వాళ్ళకైతే డైరెక్ట్గా కాలేజీలోకి అయితే పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మన తెలుగు స్మార్ట్ ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.